కలి ప్రభావం కలియుగంలో చాలా తీవ్రంగా ఉంటుంది. మని అంటే మన బ్రతుకులు ఇంతేనా? మనం ఇలాగే ఉండాలా? అంటే కాదు. అందుకే కలియుగంలో కలి ప్రభావం ఎంత ఉన్నా కలో వెంకట నాయకః అంటూ వెంకటేశ్వర స్వామిగా తిరుమల క్షేత్రంలో అంటే అక్కడే అని కాదు, మనం ఆ రూపాన్ని ఆ నామాన్ని ఎక్కడ స్మరించుకుంటే స్వామివారు అక్కడే ఉన్నారు. అంటే అలా ఉంటూ శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు ఎవరు అడగకపోయినా, ఎవరు పిలవకపోయినా ఆయన స్వయంగా వచ్చి కలియుగం అయ్యేంత వరకు నేను ఉంటాను అని చెప్పి మనందరినీ కూడా ఆదుకుంటున్నారు. ఏ విధంగా అన్నది మనం తెలుసుకుందాం. నారదుల వారు నైమిషర్యానికి వచ్చి అక్కడ ఋషులతో మునులతో ఒక మాట, ఇంకా చెప్పాలి అంటే ఒక ప్రశ్న వేశారట. ఆయన అంటారు, మీరందరూ ఇక్కడ చక్కగా యజ్ఞాలు హోమాలు చేస్తున్నారు కదా, మరి యజ్ఞం అంటే హవిసులు ఇస్తూ ఉంటారు. పూర్వం ఆ యుగాలలో ఎవరి పేరు చెప్తే అంటే ఇంద్రాయ స్వాహ అంటే గనక ఇంద్రుడు వచ్చి ఆ హవిసు పుచ్చుకుని వెళ్ళిపోయేవారు. చంద్రుడిని పిలిస్తే చంద్రుడు, వరుణుడిని పిలిస్తే వరుణుడు, అందరూ వచ్చి పుచ్చుకుని వెళ్ళిపోయేవారు. మనం ఇంటికి ఎలా అయితే వాయనాలకి అందరినీ పిలిస్తే వాళ్ళు వచ్చి పుచ్చుకుని వెళ్తారు కదా, అలా. కానీ ఇప్పుడు దేవతలు అలా రారు, మనకి కనిపించరు, అంత శక్తి మనకి లేదు, అంత ఉపాసనా బలం లేదు. అయితే ఇప్పుడు నారదుల వారు అడుగుతున్నారు, మీరు ఇలా యజ్ఞాలు చేస్తున్నారు కదా, మరి ఈ యజ్ఞ హవిసులు ఇవ్వటానికి లేకపోతే ఈ యజ్ఞాన్ని స్వీకరించటానికి ఒక పెద్ద అని ఉంటారు కదా, ఆ పెద్ద ఎవరు అంటే ఎవరికి హక్కు ఉంది, ఎవరు ఈ యజ్ఞాన్ని స్వీకరించాలి, ఏ రూపమని మీరు అనుకుంటున్నారు అని అడుగుతారట. ఋషులు మునులు ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్పాలి అంటే ఒక రూపం ఎక్కువ ఒక రూపం తక్కువ అని ఉంటుందా? శివుడు గొప్ప, ఆంజనేయ స్వామి గొప్ప, వినాయకుడు కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొప్ప, విష్ణువు గొప్ప అని ఉండదు. పరబ్రహ్మ స్వరూపం కాంతి రూపం. వివిధ రూపాలలో నామాలలో మన కోసమే వస్తూ ఉంటారు. ఎందుకు అంటే అటువంటి కార్యాలు చేయటానికి. ఋషులు మునులు పరబ్రహ్మ జ్ఞానంతో ఉండాలి, అంతటా భగవంతుణ్ణి చూడగలగాలి. కాబట్టి వాళ్ళ సమాధానం ఎలా ఉండాలి? పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. ఎవరు అంటే ఏం చెప్తాం? అలా ఏముండదు, అందరూ ఒక్కటే అని చెప్పాలి. అంటే ఎప్పుడైతే ఈ అద్వైత భావన, ద్వైతము అంటే రెండు, అద్వైతము అంటే ఉన్నది ఒకటే పదార్థం, నాలో ఉన్న పరమాత్మ నీలో ఉన్న పరమాత్మ ఒక్కటే, చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, సులభంగా ఉంటుంది. కానీ ఇది పాటించాలి కదా. అవతల వాళ్ళలో మనకెందుకు మనలో ఉన్న పరమాత్మ కనిపించడు కాబట్టి నేను గొప్ప అనే భావన, కనిపించడు కాబట్టి విపరీతమైన ప్రేమ, విపరీతమైన ద్వేషం. కనిపిస్తే నాలాగే ఉంటాడు. ఇది చాలా కష్టం, ఇది అలవాటు చేసుకోవాలంటే. అయితే ఋషులు అంటే వాళ్ళకి అటువంటి బ్రహ్మజ్ఞానం ఉండాలి. అందుకని వాళ్ళేమనాలి? ఈ దేవుడు ఆ దేవుడు గొప్ప అని కాదు, ఎవరు గొప్ప, ఎవరికి ఇస్తారు మీరు ఈ అంటే పెద్దరికం అనేటప్పటికీ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. నారద, మీరు ఇలా అడుగుతున్నారేమిటి మహాజ్ఞానులు అని వాళ్ళు అనాలి. కానీ వాళ్ళు అలా అనలేదట. వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారట. అవునా, నిజమే కదా, అంటే ఎవరు గొప్ప? శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, బ్రహ్మ గొప్ప, నిజమే, ఏం చేయాలి మరి, ఎలా పోల్చుకోవాలి అని ఆలోచిస్తున్నారట. ఇంతటి అజ్ఞానం ఎందుకు వచ్చింది అంటే కలి ప్రభావం, ఇదంతా కూడా కలియుగం కాబట్టి నేను వేరు నువ్వు వేరు అనే భావన, అలా వేరుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నారదులు వారు అనుకున్నారట, ఋషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సాటి మనుషులు అంతటా దేవుణ్ణి చూడండి చూడండి అంటే ఎక్కడ చూస్తారు? చూడరు. అందుకే మనకి నచ్చిన వాళ్ళే, మనకి నచ్చని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అందరిలో భగవంతుడిని చూస్తే మనం ఎందుకు అలా ఉంటాం? సరే, మరి ఇప్పుడు ఎలా అంటే మీరు ఎవరికి ఇస్తారైతే హవిసు మీకే తెలియదు అంటే మీరు పోల్చుకోవాలి కదా, ఎవరు గొప్పో అని నారదుల వారు మళ్ళీ అడుగుతారట. దీనికి ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, నిజమే కదా, మరి ఎవరు తెలుస్తారు అంటే ఎవరు గొప్ప అన్నది ఎవరు నిర్ణయం తీసుకుంటారు అంటే ఈ నిర్ణయం అంటే భగవంతుని యొక్క రూపాలలోనే పరీక్ష, వాళ్ళకే పరీక్ష ఎవరు గొప్ప అని. ఇందులో భృగు మహర్షి ఆయన లేచాట. ఆయన ఎందుకు లేచాడు అంటే ఆయనలో ఉన్న అహంకారం లేపింది. ఒక్కొక్కసారి నేను చాలా గొప్ప అనే మాట మనం మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడుతున్నాము అంటే అహంకారం ఏదైతే ఉందో అది తన్నుకు వస్తోందనమాట. ఇప్పుడు భృగు మహర్షి లేచి అన్నారట, ఆయన ఒక మహర్షి, ఆయన ఎలా నిర్ణయం చేస్తారు ఎవరు గొప్ప అన్నది? ఆయనకి కూడా ఆ జ్ఞానం లేదు. ఎందుకు అంటే ఆయన కూడా కామానికి, క్రోధానికి, అలాగే ఇతరత్రా ఏవైతే బాహ్య ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయో పరిస్థితులు, వస్తువులు, వాటికి లొంగిపోయారు.
అందుకని ఆయన కూడా ఆ మాట చెప్పలేదు. పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే, యజ్ఞం అందరి కోసం చేస్తున్నాం అనే మాట చెప్పలేదు. నేను వెళతాను, నేను అన్ని లోకాలకు వెళ్ళగలను, కాబట్టి అన్ని లోకాలకు వెళ్ళి నేను పరిశీలన చేసి, అంటే ఈయన ఇప్పుడు చిన్న పరీక్ష పెడతారనమాట. ఈయనని సృష్టించింది ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆయన మహర్షిగా మారడానికి శక్తులు ఇచ్చింది ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపం. కానీ అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేను పరీక్ష చేస్తాను అని లేచి వెళ్ళడం, ఇది కలియుగ లక్షణం. అంతే. మనకి భగవంతుడు అన్నీ ఇస్తూ ఉంటాడు, కానీ ఇది భగవంతుడు ఇచ్చాడు అన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం. నేను దానం చేశాను 1,00,000 రూపాయలు, నేను ఇవ్వగలిగాను, నేను సహాయం చేశాను కాబట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ నేను అనే పదం ఎంతో అహంకారంతో వస్తుంది. భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు కాబట్టి నేను చెయ్యగలుగుతున్నాను అనే మాట ఎంత బాగుంటుంది. పోతన గారు కూడా అంత చక్కగా భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు నేను వ్రాసానని అనలేదట. మొదట్లోనే పలికిస్తున్నాడు, రామచంద్రమూర్తి పలికిస్తున్నాడు, నన్ను ఎంచుకున్నాడు, ఇంకా ఇంతకన్నా నాకేం కావాలి తరించిపోవడానికి, కాబట్టి ఆయన నన్ను ఎంచుకున్నాడు, పలికిస్తున్నాడు, నేను కాబట్టి రాస్తున్నాను అన్నారట. అటువంటి అహంకారం లేని స్థితి కలియుగంలో ఉండడం చాలా కష్టం. ఇది నిరూపణ అవుతోంది. ఇవన్నీ బయటపడినప్పుడు అప్పుడు వీటిని హరింప చెయ్యాలి అనే ఆలోచనతో కదలిక అన్నది జరిగి శ్రీ మహావిష్ణువు రావాలన్నమాట. కాబట్టి ఇప్పుడు భృగు మహర్షి పైలోకాలకి వెళుతున్నారు, అహంకారంతో వెళుతున్నారు. ఇది తెలుసుకోవాలి. అయితే భృగు మహర్షి కథ మనం తెలుసుకుంటే మనకేం లాభం అంటే మనం అందరం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాము అన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే మనకి అన్నీ ఇస్తారో అటువంటి పరబ్రహ్మ స్వరూపం అంతటా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది కలియుగ లక్షణం. అందుకని ఈ లక్షణం నుంచి బయటపడాలి అంటే మరి ఎక్కడుండాలి? కలియుగంలోనే ఉంటాం. కాకపోతే ఈ అహంకారం నాకు ఉండకూడదు స్వామి అని ఆ వెంకటనాథుణ్ణి మనం అడగాలట. ఇలా మనం తెలుసుకుంటూ పోతే అసలు ఏం అడగాలి, ఏం అడగొచ్చో అర్థమైతే కలియుగంలో చుట్టూ ఎన్ని దోషాలున్నా, లోపల ఎన్ని లోపాలు ఉన్నా చక్కగా తరించిపోయి ముక్తిని పొందుతాం. సరే, మరి ఇప్పుడు భృగు మహర్షి అన్ని లోకాలకి ఎలా వెళ్ళాడు, ఏం మాట్లాడాడు, ఏం చూశాడు, ఎవరు గొప్ప అని తెలుసుకున్నాడు, వీటికి వెంకటేశ్వర స్వామి యొక్క కదలికకి, అవతారానికి కారణం ఏమిటి? ముందు ముందు మనం చెప్పుకుందాం.